హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరువనమలై పోతున్నాం అన్నమాట, అరుణాచలం. ఓన్లీ ఇద్దరమే పోతున్నాం, నేనేడు మామ. యాక్చువల్గా 7-8 మంది పోవాల్సింది మామ, ఇద్దరమే పోతున్నాం. ఇక మేము ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఎవరు వచ్చినా రాకున్నా మేము పోవాల్సిందే. ఆ శివయ్య ఆజ్ఞ అంటే రమ్మంటుండు, ఇక మేము పోతున్నాం అంతే. అయితే ట్రైన్ టికెట్ వచ్చేసి మన కాచిగూడ సికింద్రాబాద్ అనుకున్నాం, కానీ చెల్లపల్లి నుంచి ఉంది మామ ట్రైన్. అందుకని ఇక చెల్లపల్లికి వచ్చేసినాం మామ. చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఇంత మంచిగా ఉంది ఏంది మామ. బయటకు వెళ్ళి చూసిన అంతే, లోపలికి వెళ్ళి ఇప్పుడే అనమాట అరుణాచలం పోతున్నాం అనేసి లోపలికి వచ్చిన. ఏం మంచిగా ఉంది మామ, అదిరిపోయింది. చలో ఎక్కురా ఎక్కురా ఎక్కురా, ట్రైన్ ఎక్కు, ఇదే ఎక్కు, లోపలికి ఎక్కు, ఎక్కునైతే. వావ్. ఇంకా మా ట్రైన్ భోగి వచ్చేసి S9 అంటే S9 కాడికి పోయి బ్యాగులు ఈగులు పెట్టేసినాం. ఇక పోయేటప్పుడు చిన్న మస్కరా పని చేసిండు మా దోస్తుగాడు. ఇక మమ్మల్ని ఆటోలో వదిలిపెట్టిండు మా అన్న. వెళ్ళిపోయిండు మా అన్న. వెళ్ళిపోతే సరిగా మేము ఇద్దరం ఆలోచిస్తున్నాం అనమాట, ఏం చేద్దాం రా, ఇంకా టైం ఉంది కదా అని. పోకముందే ప్లానింగ్ స్టార్ట్. చూడండి మీరు కూడా. సరే మామ, పోయిరా మంచిగా. సరేనా, మంచిగా పోయి అరుణాచల దర్శనం చేసుకో. ఈ ట్రైన్ అయితే ఒక టైం అంటే ఒక టైం బయలుదేరింది అనమాట. 5:45 కన్నారు, 6కి బయలుదేరింది. మళ్ళీ ఏడ పడితే ఆడ అవుతుంది మామ ట్రైన్. ఖాళీ పీలీ బుక్ చేసినాం అనిపించింది, లేట్గా వదిలిపెట్టింది మామ. ఇక ఏం చేస్తామని చెప్పేసి ఇక ట్రైన్ల పైన కూర్చొని తెచ్చుకున్న పులిహోర అవన్నీ తిని చూడమామ, ఏడ పడితే ఆడ ఆపుతుంది. మళ్ళీ ఈడ ఆపింది, మళ్ళీ ముందల ఆపుతుంది, ఈడ పడితే ఆడ ఆపుతుంది మామ. చూసి బుక్ చేసుకోరు మామ, ఏ ట్రైన్ అయితే తెలుసుకొని బుక్ చేసుకోరు ట్రైన్ మాత్రం. ఇక ఒక కాడ ఆపితే ఆడ దిగి మనం లేచి పల్లె గిల్లి దొమ్ముకుండు మామ. లాస్ట్ వరకు చూడండి మామ, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే మేము ఒకటి అనుకున్నాం, ఒకటి అయింది. చెయ్యొచ్చులే అనుకున్నాం, కానీ చేసిన తర్వాత మామ తిరిగిపోయింది మామ. చూడాలి మీరు, లాస్ట్ వరకు చూడండి. ఇగో మామ, తిరుమల కొండ దర్శనం చేసుకోరు మీరు కూడా. తిరుమల కొండ దాటినాక మళ్ళీ ఇంకొకటి ఆపింది మామ. ఇక ఆపుతూనే ఉంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనుకుంటా. అయితే మామ అక్కడ ఉన్న వాళ్ళని అనుకున్నా మామ, ఎల్లో కలర్ బోగీల కలర్ ఉంది కదా, అలాంటి ట్రైన్లు అన్ని గిట్లనే అవుతుంది అంట. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లు ఉంటాయి చూడు, అవి మాత్రం దుమ్ము దులుతాయి అంట. ఒకటే పోతూనే ఉంటాయంట. ఇంకా పోయేదారిలో లొకేషన్ మాత్రం అదిరిపోయి ఉండే, మీకు కూడా చూపెడదామని. ఇంకా పండుకోలేమమ్మ, మీకు మంచి లొకేషన్లో చూపిద్దామని పండుకోకుండా అట్లా వీడియో తీస్తూనే ఉన్నా. ఇక అట్లా పోతుంటే మామ వచ్చింది చూడు మామ, అరుణాచల కొండ మామ. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త ఉండాలి మామ. ట్రైన్ దిగినామంటే మనం చూసుకొని బుక్ చేసుకోవాలన్నమాట. ర్యాపిడోస్ ఉంటాయి కానీ వాళ్ళు ఓవర్ రానియర్ అనమాట. అక్కడ లోకల్ వాళ్ళు, ఆటోలు చాలా జాగ్రత్త ఉండరు మామ. ఇంతకుముందు వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అలా తెలుసుకొని ఊరి. ఇంకోటి గుడి దగ్గరలో తీసుకోరు మామ. ఏమైనా ఉంటే రూమ్స్ కానీ, మేము ఏంటంటే ఇక శివ సన్నిధి అని కొంచెం లాంగ్లో తీసుకున్నాం, ఒక 2 కిలోమీటర్స్. కానీ నడుసుట్లా చినిగిపోయింది మామ, అటు ఇటు నడుసుడికే చినిగిపోయింది మాకు. కానీ శివ సన్నిధి అనేది మంచిగా ఉంది మామ. 300 రూపాయలు పర్ పర్సన్ తీసుకుంటారు. లంచ్, టిఫిన్, టీ అన్నీ వాళ్ళే మామ. కానీ లాంగ్ ఎక్కువైపోయింది మామ, ఒక్కటి మైనస్ అనిపించింది నాకు మామ. మేము చేసిన మిస్టేక్ మీరు మాత్రం చేయకూరి, తెలుసుకోరి. ఇంకోటి ఆడికి పోతే మొత్తం ఫారెన్ వాళ్ళే కనబడుతురు మామ, ఫారెన్ వాళ్ళే వస్తారు మామ. మనం ఏంది మామ, ఇండియాలో ఉండి మనం ఎప్పుడు మామ వచ్చేసి మీరు కూడా చాలా మంది వస్తలేరు అసలు. అరుణాచలం ఏం ఫారెన్ లేదు మామ, మన ఇండియాలోనే ఉంది. రండి మామ, రండి వచ్చేసి రగో ఫారెనర్స్ చూడండి వాళ్ళు వస్తారు, మనం ఏంది మామ. మీరు ఒకవేళ ఇక్కడ గుండు కొట్టించుకుందాం అనుకుంటే అసలు చాలా కష్టం మామ ఎత్తుకుడు, కానీ మాకు దొరికింది మామ. రాజగోపురం పక్కనే ఉంటుంది మామ, మార్క్ చేస్తా చూడండి. చిన్న షాపులు ఉండడం వల్ల కనబడదు మామ, కానీ ఈజీగా తెలుసుకోవచ్చు మీరు కూడా మామ. ఇదే మామ రాజగోపురం, ఎవరు అడిగినా చెప్తారు. గుండ్లు కొట్టించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం అనమాట. గిరి ప్రదక్షిణ చేసే ముందు దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయరు మామ. ఇగో ఈయన్నే స్టార్ట్ చేయాలి మామ. ఏం లే, ఈ వీడియో మాత్రం తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా అంతే. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక మెల్లగా బయలుదేరినాం అనమాట. అలా నడుచుకుంటూ పోతూ ఉంటే మీకు గుడిలు చాలా కనబడతాయి అనమాట. మీకు అంత ఓపుకుంటే చిన్న గుడులు కనబడ్డా కూడా దర్శనం చేసుకోరి. మెయిన్గా దర్శనం చేసుకోవాల్సింది అయితే శివలింగాలు ఉంటాయి అనమాట, అవి దర్శనం చేసుకోవాలి. ఇగో అగ్నిలింగము. ఫస్ట్ వచ్చేసి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ పోతుంటే చూడండి మామ, మొత్తం ఫారెనర్సే ఉంటారు మామ. అరుణాచలంలో మొత్తం ఇల్లులు కొని పెట్టుకురేమో అర్థమైతలే, కానీ ఏడ చూడు ఫారెనర్సే కనబడుతురు మామ. ఇక అలా నడుచుకుంటూ పోతూ ఉంటే నడుచుకుంటూ పోయేటప్పుడు ఓం అరుణాచల శివ అనుకుంటా నడువుండి మామ. ఎంత నొప్పి ఉన్నా మ్యాక్సిమం అంటున్నా నొప్పి లేస్తున్నది మీకు తెలుస్తుంది, కానీ నడవబుద్ధి అవుతుంది అనమాట. అట్లా అనుకుంటా ఊరి శివయ్య అనుగ్రహం మీ మీద ఉంటుంది మామ పక్కా. చేసేలోపు టెంపుల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక రేపు మార్నింగ్ అవుతుంది.
దర్శనం. ఆ దర్శనం అయిపోయిందనుకో, జల్ది అయిపోయిందనుకో పర్వతమలై పోవాలి. పర్వతమలై కూడా చూపిస్తాను. యమలింగేశ్వర స్వామి టెంపుల్. యమలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇందాక ఒక మాట అన్నా, మీకు గుర్తుందా? పర్వతమలై పోతా అని చెప్పేసి ఒక 5 కిలోమీటర్లు నడిచినాక అనుకున్న బాగానే పోవచ్చు అని. కానీ దాని తర్వాత 14 కిలోమీటర్స్ నడిచినాక మాతోని కాదమ్మా, ఎంత డేంజర్ అయిపోయింది మామ. కానీ నడుచుడంత వరకు ఓకే, శివయ్య అనుగ్రహంతో బాగానే నడిచినాం. నడుస్తున్నంతసేపు మీకు ఏమనిపించదు, కానీ నడిచిన తర్వాత ఇక మీకు అనేది తెలుస్తుంది. ఎందుకంటే అంతసేపు శివయ్య మన ఎమ్మటి ఉంటాడు కాబట్టి. మీరు పోయే దారిలలో అలాంటి బోర్డులు కనబడతాయి అన్నమాట, గిరి ప్రదక్షిణ మార్గం అని. అలా అలా పోతుంటే జింకలు కనబడ్డాయి మామ. పెట్టి దీనికి ఉంది, దీనికి పెట్టి పెట్టు పెట్టు పెట్టు, దానికి కూడా పెట్టు. మెయిన్గా అయితే పోయే దారిలో లింగాలు అన్నీ ఉంటాయి మామ, అవి మాత్రం దర్శనం చేసుకోరి. మీరు నడుస్తున్నప్పుడల్లా ఇలాంటి మ్యాపులు కనబడతాయి. అంటే ఎంత దాకా నడిచిరు, ఎన్ని లింగాలు దర్శనం చేసుకోరని కనబడతాయి అన్నమాట. కుబేర లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మోక్ష మార్గం ఉంటుంది మామ. ఇది మాత్రం మిస్ కాకండి. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి మామ. కొంతమంది ఆ లోపల చూడంగానే చిన్నగా ఉందని చెప్పి భయపడి రిటర్న్ అయిపోయారు మామ. నేనైతే బయటకు వచ్చేసిన, నేను మా ఫ్రెండ్ ఇద్దరం బయటకు వచ్చేసినాం. అయితే మేము నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినందుకు కొన్ని లింగాల టెంపుల్ బంద్ అయిపోయినాయి అనమాట. చూడలేకపోయినాం, లోపల దర్శనం చేసుకోలేకపోయినాం మామ. ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే ఎండ్ చేయాలి మామ. మేము కూడా అట్లనే ఎండ్ చేసేసిన. ఇక మేము శివ సన్నిధి కాడికి పోయి పడుకొని పొద్దున 3:30కు అలారం పెట్టుకొని లేచేసి, అక్కడ తెలిసిన వాళ్ళని కనుక్కుంటే జల్దీ పోతే మీకు జల్దీ దర్శనం అవుతుంది అనేసరికి అందుకే నేను లేచి స్నానం చేసేసి 4 గంటల లోపు గుడికాడు ఉన్నాం. గుడికాడు ఉండగానే ఆడ జనాలు రెడీగా ఉన్నారు మామ. లైన్ ఉంది, ఆడ పెద్ద లైనే ఉంది చూడండి. ఇక మీరే చూసారా, ఇంకా స్టార్ట్ కాలే. కొంతమంది అయితే అన్నేమనుకురు లైన్లో. ఇంకా మెల్లగా స్టార్ట్ చేసారు మామ. 5 గంటలకు అట్లా లోపలికి పోయినాము. అబ్బా లోపల మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంది మామ. ఫైనల్ గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. జల్ది వస్తే జల్ది అయిపోతుంది. ఫైనల్ గా దర్శనం కంప్లీటెడ్. ఎగ్జిట్ అవుతున్నాం. ఇంకా బయటికి రాగానే ప్రసాదాలు అవన్నీ మేము తీసుకోవాలైతే తీసుకొని సీదా రూమ్కి వెళ్ళిపోయినాం. ఇక శివ సన్నిధి కాడికి పోయి 6 గంటలకు స్టార్ట్ చేస్తే 10 గంటలకు అయిపోయింది మా గిరి ప్రదక్షిణ. అందుకనేసి ఇక పోయి రెస్ట్ తీసుకున్నాం. ఒక గంట రెస్ట్ తీసుకొని మామ పర్వతమలై అనుకున్నాం. కానీ నడిచేసరికి కాళ్ళంతా కింద బొగ్గులు వచ్చేసినాయి మామ, చెప్పులు లేకుండా నడిచేసరికి. ఏడికి పోయినామో మీరే చెప్పండి మామ, గెస్ చేయండి. ఇదేంది ఇది? ఈ బీచ్, బోటింగ్ అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుందో గెస్ చేసి కామెంట్లో అయిపోయి పార్ట్ 2లో మేము ఏడికి పోయినామనేసి చెప్తా. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.